ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన వీడియోలో మన ప్రపంచంలోని ఎత్తైన వ్యక్తుల గురించి వీడియోలు చేసాం. అలానే మన ప్రపంచంలోనే పొట్టుగా ఉన్న మహిళల గురించి కూడా వీడియోలు చేసాం. అయితే ఈ రోజు మన వీడియోలో మన ప్రపంచంలోనే అతి పెద్దైన ఎత్తైన చెట్ల గురించి మీకు చెప్పబోతున్నాను, అలానే చూపించబోతున్నాను కూడా. అయితే మీరు ఎలా అనుకోవచ్చు, పెద్ద చెట్లు అంటే ఏముంది, మహా అయితే మన తరం లేదా మన ముందు తరం లేదా వాళ్ళ ముందు తరం వేసిన చెట్లే ఉండవచ్చు అని మీరు అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూపించబోయే చెట్లు కొన్ని వేల సంవత్సరాలుగా అలా నిలబడే ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే మన తాతల తాతలు, వాళ్ళ తాతల తాతలు, వాళ్ళ తాతల తాతలు కూడా ఈ చెట్లను చూసే ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం నాటినవి కాదు. అంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఈ చెట్లు ఎంత పెద్దవై ఉంటాయి. అయితే ఇందులో ముఖ్యంగా కొన్ని చెట్లు అయితే అవి ఎంత పెద్దవో మన ఊహకు కూడా అందవు, మనం ఊహించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇందులో ఉన్న చెట్లు దాదాపు ఒక గ్రామంలోని గ్రామాన్ని మొత్తం చుట్టేయవచ్చు అనమాట, అంత పెద్ద చెట్లు. మరికొన్ని చెట్లు అయితే ఆ చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు కింద భూమిపై నిలబడి పైకి చూసినా సరే పైన చివరి మాత్రం మీకు అస్సలు కనిపించదు. అసలు చెట్టు ఏంట్రా బాబు ఎంతలా ఉందనేసి మీకు అనిపిస్తుంది. అలాగే మరికొన్ని చెట్లు అయితే ఆ చెట్లో ఉన్న నీటిని ఒక గ్రామానికి సరిపోయినంత జనాలకి స్పష్టంగా నీరుని అందిస్తుంది అనమాట. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, అలాంటి చెట్లు ఉన్నాయా అని మీరు కూడా ఆలోచిస్తున్నారా? ఉన్నాయి మరి. అయితే ఇంతకీ ఆ చెట్లు ఏంటి, ఆ చెట్లు ఎలా పుట్టుకొచ్చాయి, అయితే ఆ చెట్లకి ఎంత వయసు ఉండవచ్చు అనేది ఈరోజు మన వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియో కానీ చూసినట్లయితే ఇప్పుడే మన వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా సిట్రస్ స్ప్రూస్ చెట్టు. ఇది ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తున్నటువంటి చెట్టులో ఇది ఒకటి. అయితే ఇది ఇతర చెట్ల కంటే చాలా వేగంగా పెరుగుతుంది. ఎంతలా అంటే ప్రతి ఏడాది దాదాపుగా 5 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు చాలా ఈజీగా పెరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఉత్తర అమెరికాలోని పసిఫిక్ తీరంలో ఉన్న ముఖ్యంగా అలాస్కా, కెనడా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ చెట్టుకు సంబంధించిన లెక్క ఒకంత తక్కువ బరువుతో ఉన్నా కూడా బలం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందంట. ఇక తర్వాత బావుబావు చెట్టు. దీన్ని చాలా సందర్భాల్లో జీవవృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత వెరైటీగా అలానే చాలా వింతగా ఉండే చెట్లలో ఇది ఒకటి. అయితే బావుబావు చెట్టుకు చాలా పెద్ద కాండం ఉంటుంది. అందులో వేల లీటర్ల నీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే కాండం చాలా విశాలంగా ఉండడంతో దాని లోపల ఒక చిన్న గది లేదా ఒక బారును కూడా నిర్మిస్తూ ఉంటారు. అయితే ఒక బావుబావు చెట్టు పొడవు సుమారు 67 అడుగులు ఉండవచ్చు. అలాగే ఈ చెట్టు 16 నుంచి 98 అడుగుల ఎత్తు వరకు కూడా చాలా ఈజీగా ఎదుగుతుంది. అయితే ఇవి ఎక్కువగా పొడిగా ఉండే ప్రాంతాల్లో ప్రకృతికి సిద్ధంగా వాటికి అవే పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే ఈ బాబుకు 9 జాతులు ఉండగా వాటిలో 6 మడగాస్కర్లో, 2 ఆఫ్రికాలో, ఇంకోటి మరో ప్రాంతంలోనే కనిపిస్తాయి. అలానే ఆస్ట్రేలియాలో బావుబావు చెట్టును ఎక్కువగా తలక్రింతల చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎండాకాలంలో దీని యొక్క కొమ్మలు వేర్ల ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటి యొక్క వయసు సాధారణంగా 1000 నుంచి 3000 సంవత్సరాలు ఉండవచ్చు అనేసి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్, సెంచురియన్ ట్రీ. ప్రపంచంలోనే అతి ఎత్తైన జీవ చెట్టు ఇది. ఇది ఆస్ట్రేలియాలోని తస్మానియా అడవుల్లో ఉండడం ఒక పెద్ద విశేషం. అయితే సెంచురియన్ చెట్టు దాదాపుగా 330 అడుగుల ఎత్తులో అలానే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టుగా ప్రసిద్ధి కాంచింది. ఇకపోతే దాని యొక్క ఎత్తు గురించి మాట్లాడినట్లయితే అది దాదాపుగా 30 అంతస్తుల భవనానికి మించి ఉంటుందట. అయితే దీని వయసు గురించి మాట్లాడితే దీని వయసు సుమారు 400 నుంచి 500 ఏళ్ల వరకు ఉండొచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఈ చెట్టును చూసిన తర్వాత ఇది కూడా ఒక స్పెషల్గా అనిపించిందో లేదనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక తర్వాత డోనార్పర్ ట్రీ. ఇది భూమిపైన అత్యంత ఎత్తైన కానిఫర్ చెట్లలో ఒకటిగా చెప్పబడుతుంది. ఇది యూకలిప్టస్ కాకుండా అమెరికాలోని ఓరెగన్ ప్రాంతంలో పెరిగే విశాలమైన చెట్టు. అయితే దీని యొక్క విశిష్ట ఎత్తు ప్రభావంతో ప్రత్యేక గుర్తింపుని ఇది సాధించుకుంది. అయితే డోనార్పర్ చెట్టు ఎత్తు దాదాపుగా 327 అడుగులు ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అతి ఎత్తైన చెట్లలో ఇది కూడా ఒకటి. దీని వయసు వచ్చేసి సుమారు 450 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాలు ఉండవచ్చు అనేసి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్, వైట్ నైట్ ట్రీ. తస్మానియా ఆస్ట్రేలియాలో ఉన్న అడవుల్లో ఇది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క పైకాండం తెల్లగా నున్నగా ఉండడం వల్ల వైట్ నైట్ అనేది దీని పేరుగా పిలుస్తున్నారు. అయితే ఇది ఎంతో పురాతనమైన చెట్టు. సుమారు 300 అడుగుల కంటే కూడా ఎక్కువగానే ఎత్తు పెరుగుతుంది. అయితే దీని వయసు గురించి కూడా మనం మాట్లాడినట్లయితే సుమారుగా 200 నుంచి 250 సంవత్సరాలు ఉండవచ్చు. ఇక నెక్స్ట్, ఎల్లో మ్యారెంటి చెట్టు. దక్షిణ పూర్వ ఆసియా ప్రాంతంలోని బొర్నియో ద్వీపంలో ఇది ముఖ్యంగా మనకి కనిపిస్తుంది. అయితే ఈ చెట్టుకు మంచి కలప ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా అధిక మొత్తంలో ఫర్నిచర్ అంటే టేబుల్స్, చైర్స్, అల్మారస్ అలాగే రకరకాల వస్తువులు దీని ద్వారా తయారు చేయబడుతున్నాయి.
అయితే ఇది దాదాపుగా 331 అడుగులు ఎత్తుంటుంది. అయితే ఇది మెనరా అనే పేరుతో కూడా పిలువబడుతుంది. మేలై అనే భాషలో మెనరా అంటే ఒక టవర్ అనే అర్థం. ఎందుకంటే ఇది చూడడానికి ఒక టవర్లా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఇక నెక్స్ట్ కౌరీ ట్రీ. న్యూజిలాండ్లోని అతి ప్రాచీనమైన మరియు అతి పెద్ద చెట్లు ఇది ఒకటి. కౌరీ చెట్టుకు చాలా మందమైన నిటారుగా సాగే కాండం ఉంటుంది. అయితే ప్రస్తుతం తెలిసిన అతిపెద్ద కౌరీ చెట్టు యొక్క ఎత్తు దాదాపుగా 169 అడుగులు ఎత్తు ఉంటుందని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. అలానే కౌరీ చెక్క ఎంతో బలమైందని, దాని నుంచి నావలు అలాగే నౌకలు బాగా తయారు చేస్తూ ఉంటారని కూడా చెప్తున్నారు. అయితే ఇది మీరు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సరే నావలో ప్రయాణించేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఈ నావ ఏ చెక్కతో తయారు చేశారని మిమ్మల్ని కానీ అడిగినట్లయితే మీరు వెంటనే ఆలోచించకుండా చెప్పవచ్చు అది కౌరీ చెక్క అయి ఉండవచ్చు అనేసి. ఇక నెక్స్ట్ వన్ నేజియా ఎక్సెలెసా. సాధారణంగా బ్రెజిల్ నట్ ట్రీ లేదా మంకీస్ కోమ్ ట్రీ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఇది చాలా భారీగా అద్భుతంగా ఉండే చెట్టు. ఇది మనకి ఎక్కువగా బ్రెజిల్, పెరు, కొలంబియా వంటి ప్రాంతాల్లోని అమెజాన్ బేసిన్లోని వీటిని మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక నెక్స్ట్ వన్ షోరియా జోహార్ ఎస్ఎస్. మరో అరుదైన చాలా అద్భుతమైన చెట్టు ఇది. సింగపూర్ పరిసరాల్లో ఉష్ణమండల వర్షావనంలో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. షోరియా జోహార్ ఎస్ఎస్ చెట్టు ఎక్కువగా దారాలు తీయడానికి ఉపయోగిస్తారట. ఇక ఇది సుమారుగా 121 నుంచి 164 అడుగుల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. అయితే దీని యొక్క ఆకులు మాత్రం చాలా పొడవుగా ఆకర్షణీయమైన పచ్చ రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఇక తర్వాత హోప్ న్యూటన్స్. దీన్ని మేల్ బ్యాక్వర్డ్ అని కూడా పిలుస్తారు. ఇది అద్భుతంగా కొంచెం మిశ్రిత ఉష్ణమండల వర్షావన్యంలో కనిపించే చెట్టు ఇది. దీని యొక్క కలప చాలా బలంగా మన్నికంగా ఉండడంతో ఫర్నిచర్, నిర్మాణ పనులు అలాగే కాగిత పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు దాని వాణిజ్య విలువ కాకుండా ఎక్కువగానే కోసిన ఈ చెట్టు సంరక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అధిక గుణాత్మక కలపను ఇది అందిస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా స్మగ్లింగ్ కూడా గురవుతుందంట. ఇక నెక్స్ట్ వన్ జైంట్ సెక్వోయా. ఒక అద్భుతమైన విశాలకాయ జాతి చెట్టు ఇది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత ప్రాచీన చెట్టులో ఇది కూడా ఒకటిగా పేరుగాంచింది. అయితే ఇది కూడా దాదాపుగా 275 అడుగులు ఎత్తు వరకు పెరుగుతుందట. అయితే దీని కాండానికి దాదాపుగా 30 అడుగులు వ్యాసం ఉండే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే విశ్లేషంగా ఈ చెట్టు దాదాపుగా 3000 సంవత్సరాల వరకు బ్రతుకుంటుందంట. చాలా గ్రేట్ కదా. ఇక నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ హైపీరియం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టుగా ప్రసిద్ధిగాంచింది. ఇది దాదాపుగా 379 అడుగులు ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. అంటే సుమారు 35 నుంచి 37 అంతస్తుల భవనం అంత ఎత్తు అనమాట. ఇకపోతే దీని వయసు గురించి మాట్లాడితే సుమారు 2000 సంవత్సరాలు ఉంటుందట. అయితే ఇన్ని వేల సంవత్సరాలుగా బ్రతికి ఉన్నా కూడా ఈజీగా చెక్కు చెదరకుండా పర్యావరణానికి తట్టుకొని చాలా బలంగా నిలబడి ఉండడం మనం చూసి ఒక్కసారిగా షాక్ అవ్వచ్చు. అయితే ఇవి మాత్రమే కాదు, ఇలాంటివి ఎన్నో గొప్ప గొప్ప చెట్లు, వృక్షరాజులు కూడా మన చుట్టూ ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఈరోజు మన వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేసాం. అయితే వీటి ద్వారా మీకు చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా చెట్టు ఎప్పటికీ కూడా మనకంటే గొప్పదే. అందుకే మనం చెట్లని కాపాడుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత ఈ చెట్లపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.